संज्ञाने तु जामने హలో, పిలుస్తుంటే వినిపించట్లేదా? నువ్వు పిలవలేదు, మొగదాన్లా సైగ చేసావు. యూ రాస్కల్, ఆఫ్టర్ ఆల్ వర్కర్వి, ఎంత పొగర్రా నీకు? నువ్వు కూడా ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు స్టూడెంట్ వేనట్టు కదా. మీ నాయనమ్మ నీ కొమ్ములు కోసేసిందటగా. నాయనమ్మా. సరే, ఆర్డర్ తీసుకో. ఓకే, చెప్పు. అంతే, తీసుకునిరా. ఓకే, వెళ్ళు. సారీ నందిక, రియల్లీ సారీ నందిక. మీకెంత హెల్ప్ చేశానే, అదంతా మర్చిపోయి నన్నే ఇరికించేస్తారా? కట్టేసి కొట్టారు నందిక. చెప్పేదాకా కొట్టారు నందిక. అమ్మో, నీతో మాట్లాడడం చూస్తే మీ నాన్నమ్మతో చెప్పేస్తారా? బాయ్. ఏ రావే. కూర్చోండి. మీకు నేను మంచి ట్రీట్ ఇస్తాను. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. విజయ్. సార్. ఓకే సార్. ఈ ట్రీట్ జస్ట్ శాంపుల్ మాత్రమే. యాక్చువల్లీ మీకు ఇంకా పెద్ద పార్టీ ఇవ్వాలి. మీరు అనన్యకే కాదు, నాకు కూడా చాలా పెద్ద హెల్ప్ చేశారు. బురదలో పడే ముందు చేయి పట్టి వెనక్కి లాగారు. ఎవరు తయారు చేసిన బురదలో వాళ్ళే పడతారు కదా మాటారు. కరెక్ట్. ముఖ్యంగా భూమి నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా నాకు పట్టబోయే దరిద్రాన్ని వదిలించేసింది. రియల్లీ యు ఆర్ గ్రేట్ భూమి. నాకు చేసిందేం లేదు మాస్టారు, ఉన్న నిజాన్ని బయటిట్టానంతే. మాటారు, మీరు ఇయ్యబోయే పార్టీకి నందికమ్మను కూడా పిలవాలా? ఎందుకు? టేబుల్స్ క్లీన్ చేయడానికా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.